మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బీజేపీ ఆఫీస్ నుంచి స్వప్న మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వప్న, చెప్పండి, ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? బీజేపీ అయితే అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థానాలు ఒక వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినటువంటి స్థానాలు కూడా 26 నుంచి 27 వరకు. అందులో ఖచ్చితంగా మనకి ఈ స్థానాల్లో పోటీ ఇస్తాం అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో దాదాపు 10 సీట్లకు అటు ఇటుగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సర్వేలన్నీ కూడా సింగిల్ డిజిట్ అంటున్నా కూడా మేము సింగిల్ డిజిట్ దాటుతాము అనేటువంటి ఒక దాన్ని పెట్టుకున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని అనుకోవాలి. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే గట్టిగా వినిపిస్తుంది. అంటే మనం గ్రేటర్ పరిధిలో చూసుకుంటే ఇప్పుడు గోషామాల్ తీసుకున్నా, లేదంటే ఖైరతాబాద్ కానీ, ఈవెన్ అంబర్పేటకు సంబంధించి కూడా అంటే కొంత పర్లేదు. ఈవెన్ కార్వానికి సంబంధించి, యాకత్పురాకు సంబంధించి అండ్ కామారెడ్డిలో కూడా ఇప్పుడు బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఈటల కాస్త వెనుకంజలో ఉన్నారు. ఏదేమైనా కూడా బీజేపీకి సంబంధించి ఓట్ల శాతం పెరిగింది. ఈవెన్ కామారెడ్డిలో ఇస్తున్నటువంటి పోటీని కూడా మనం చూసుకోవచ్చు. బండి సంజయ్ కి సంబంధించి కూడా కాస్త ముందు ఉన్నటువంటి ఓటింగ్ ముస్లిం ఏరియాలో ఎక్కువ జరగడం, ఆ తర్వాత రూరల్ ఏరియాలో ఇప్పుడు అర్బన్ ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయన కూడా ముందంజలో అవకాశం ఉంది. మరోవైపు అరవింద్ కూడా ముందు అంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి దశలోనే ఉన్నారు. మరొక కాకపోతే ఈసారి రఘునందన్ చాలా వెనుకంజలో ఉన్నారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువగా వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆదిలాబాద్ ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేశారో, ఎక్కడైతే వస్తాయి అనుకున్నారో ఆ ప్రాంతాలు మాత్రం కైవసం చేసుకుంటే ముందు ఇటు దాదాపు ఇప్పుడు ఓటర్స్ మనం ఇంతవరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అనలైజ్ చేస్తే బీఆర్ఎస్ కి వ్యతిరేక ఓట్ అనేది అభ్యర్థి ఎవరు గట్టిగా ఉంటే అటువైపు వేసేసారు. ఈవెన్ బీజేపీ ఉంటే బీజేపీకి అండ్ లేదంటే అక్కడ కనుక కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ అభ్యర్థికి వేసినట్టుగా మనం చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించి కూడా 7.07 పోయినసారి ఉన్నటువంటి ఓట్ల శాతం అండ్ ఒకే ఎమ్మెల్యే గెలుచుకున్నారు. దాంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు దాదాపు పోయినసారి వచ్చినటువంటి ఓట్ల శాతం కన్నా రెట్టింపు ఓట్ల శాతమే వీళ్ళకి వచ్చింది. అండ్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కన్నా కూడా మంచి రిపోర్ట్స్, మంచి నాయకత్వం మంచిగానే వెళ్ళిపోతున్నాం ఇప్పటి వరకు అయితే. ఉన్నటువంటి దాంట్లో కూడా 2-3 అంటే మరీ దారుణంగా పోయినసారి మనం చూసుకున్నాం 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. సో అలాంటి పరిస్థితి లేదు. మేము అనుకున్నది రీచ్ అయ్యాము, ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. చూడాలి, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలో ఉన్నటువంటివి పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉన్నామని చెప్పలేము. ఎందుకంటే చాలా తక్కువగా 1-2 ఆ కిందికి మీరు అంటే వెళ్తూ వస్తున్నారు కాబట్టి కొంచెం టైం గడిస్తే మనం క్లారిటీగా చెప్పగలుగుతాము బీజేపీకి సంబంధించి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని. ఏది ఏమైనా కూడా గతంతో పోల్చుకుంటే, ఎందుకంటే సౌత్ వైజ్ లో ముఖ్యంగా తెలంగాణలో పెద్దగా బీజేపీకి పట్టలేదు. అండ్ బీజేపీకి సంబంధించి కూడా ఈసారి బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ, లేదా ఇప్పుడు మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, నడ్డా వీళ్ళందరూ కూడా వచ్చి తిరగడం ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అయ్యాయని. కాకపోతే ఓటరు బీఆర్ఎస్ ని గద్దెదించాలంటే ఎవరు అన్నప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అన్నప్పుడు కాంగ్రెస్ చూస్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఎనిహో కాంగ్రెస్ గెలుపంతిలో ముందుకు వెళ్తున్నప్పటికీ బీజేపీకి మాత్రం ఒక సాంత్వనిచ్చే విషయం ఏంటంటే గతంతో పోల్చుకుంటే చాలా వరకు పికప్ అయ్యారు. అండ్ చాలా మంది కీలకంగా పని చేశారు. అండ్ చాలా చోట్ల బీఆర్ఎస్ కన్నా కూడా గట్టి పోటీ ఇవ్వగలిగింది బీజేపీ. అది మాత్రం బీజేపీకి ఆత్మసంతృప్తిని ఇచ్చే విషయం. చూద్దాం, మరి కొంత సమయం గడిస్తే ఇప్పుడు బీజేపీ లీడ్ లో ఉన్నటువంటి ఈ 10 కాకుండా ఇక్కడ మనకి యాకత్పురాకి సంబంధించి కానీ, ఇప్పుడు కార్వానికి సంబంధించి కానీ ఇవి లీడ్ లో వస్తున్నాయి. కాకపోతే అక్కడ ముస్లిం ఓట్ ఎక్కువగా ఉంది కాబట్టి తెలుస్తుంది.